విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కింగ్డమ్ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా మీద ఫస్ట్ నుండి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గట్టి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి బాగా చేరిన ఈ చిత్రం విజయ్ గౌతమ్ నాగవంశీలకు ఒక మంచి హిట్ అందిస్తుందనే ఆశలు రేకెత్తించింది. కింగ్డమ్ కథ సూరి అనే హైదరాబాద్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు తన తండ్రిని చంపి పరారైన అన్న శివ కోసం వెతుకుతూ అతను శ్రీలంక జాఫ్నాలో స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. శ్రీలంకలో తెలుగు కుటుంబాల పరిస్థితులు, సూర్య ఎదుర్కొనే సవాళ్లు, శ్రీకాకుళం నేపథ్యం కథలో కీలక మలుపులు తెస్తాయి. ఈ పీరియాడిక్ డ్రామా 110 ఏళ్ల క్రితం శ్రీకాకుళం తీరంలో మొదలై రాజీవ్ గాంధీ హత్య అనంతరం శ్రీలంక హైదరాబాద్ మధ్య సాగుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా సాగుతూ దర్శకుడు గౌతమ్ తన కథనంతో ప్రేక్షకులని కట్టిపడేశాడు. విజయ్ దేవరకొండ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీస్ కానిస్టేబుల్ గా అతని పాత్ర, తర్వాత తీసుకునే మలుపులు అతని నటనకు బలం చేకూర్చాయి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం కొంచెం డల్ గా సాగాయి. యుగానికి ఒక్కడు, రెట్రో లాంటి సినిమాలను గుర్తు చేస్తోంది. ఎమోషనల్ డెప్త్ కొరవడినట్లు అనిపించడం సినిమాకి పెద్ద మైనస్. సత్యదేవ్, వెంకటేష్ల నటన ఆకట్టుకుంది, కానీ భాగ్యశ్రీ బోర్సే పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు. నటీనటుల పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఫస్ట్ హాఫ్ మెప్పించినంతగా సెకండ్ హాఫ్ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తంగా చూసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులని ఎంగేజ్ చేసింది, కానీ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. రక్తపాతంతో ప్రేక్షకులకు చికాకు పెట్టించాడు. అండ్ టెక్నికల్ గా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్మాణ విలువలు, లొకేషన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎడిటర్ పనితీరు మాత్రం బాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే బాగుండేది. సీక్వెల్ కు ఇచ్చిన లీడ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ మరింత బలమైన క్లిఫ్ హాంగర్ ఉంటే ఇంకా బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. అండ్ మొత్తంగా చూస్తే కింగ్డమ్ ఒక ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ విజయ్ నటన, టెక్నికల్ అంశాలు సినిమాకు బలం కాగా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కనెక్ట్, కథనం మరింత బలపడి ఉంటే ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ సినిమా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి, యాక్షన్ డ్రామా ఇష్టపడే వారికి బిగ్ స్క్రీన్ పై చూడదగిన చిత్రంగా చెప్పొచ్చు. మొత్తంగా విజయ్ దేవరకొండను కింగ్ గా నిలబెట్టడంలో కింగ్డమ్ ఫెయిల్ అయింది.